వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వడానికి, అలానే డైరెక్ట్గా కాలేజ్ వెళ్ళి జాయిన్ అవ్వడానికి డిఫరెన్స్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలిసీ 2025కి సంబంధించి ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతుంటారో వాళ్ళకి, అలానే మనకు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే మాత్రం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అని చెప్పి మీరు అర్థమైతే చేసుకోవచ్చు. అంటే అడ్మిషన్ ఏదైతే జరుగుతుందో సేమ్ ఇద్దరికి కూడా సిమిలర్గానే ఉంటుంది. అంటే మనకైతే కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ, క్లాసెస్లో అటెండ్ అవ్వడం కానీ అంతా కూడా సిమిలర్గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్, అసలు డిఫరెన్స్ ఏది కూడా ఉండదు. కాకపోతే కలిగే బెనిఫిట్స్ కానీ, మీరు అడ్మిషన్ పొందే స్కోప్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకు చేంజెస్ అనేవి మీరైతే గమనిస్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవుతూ ఉంటారో వీళ్ళు మనకు ఎదర్ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేదంటే ప్రైవేట్ కాలేజ్ కానీ ఈ టూ టైప్ ఆఫ్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ ద్వారా అయితే స్కోప్ అయితే ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి ఒక మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం అది కేవలం ప్రైవేట్ కాలేజీలోనే పాసిబుల్ అనేది అవుతుంది. సో గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉన్నాయో అందులో మనకు డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవడానికి ఉండదు. ఓన్లీ మనకి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో త్రూ కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మీరైతే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. బట్ స్కోప్ ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో తెచ్చుకోవడం ఉంటుందో సీటు, అది మనకు డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే ఫినాన్షియల్ బెనిఫిట్ అనేది మనకైతే కలగజేస్తుంది ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే వెళ్తుంటారో. ఫినాన్షియల్గా ఏం బెనిఫిట్ ఉంటుంది అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ రిలేటెడ్గా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారో వాళ్ళకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంటు రాదు. సో మీరు ఏదైతే కాలేజ్ ఫీజు ఉంటుందో కంప్లీట్గా మీ ఓన్ హ్యాండ్ నుంచి మీరైతే పే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎప్పుడైతే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళారనుకోండి, ఇందులో కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అయ్యి మీకు సీట్ కనుక వచ్చి మీరు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీకు ఫ్రీ సీట్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఎదర్ మీరు గవర్నమెంట్ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వండి ఆర్ ప్రైవేట్ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వండి, మీ తరపున కాలేజీకి ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు మొత్తం కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అది కూడా ఓన్లీ 1 ఇయర్ కాదు, మీరు ఏదైతే 3 ఇయర్స్ కాలేజీలో చదువుతారో 3 ఇయర్స్కి కలిపి కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళు అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఫీజు అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అందులోనూ మీరు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరన్నా మనకు ఇలా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి ఫీజు రింబర్స్మెంట్ రాని ఎలిజిబుల్ కాని స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ మనకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే అక్కడ ఫీజు తక్కువగా ఉంటుంది. ఓన్లీ 4500 ఆర్ 4700 అంత తక్కువగానే ఉంటుంది. కాబట్టి 3 ఇయర్స్కి కలిపి మనకు మహా అంటే 15,000 కంటే ఎక్కువ అయితే అవ్వదు. సో అది కూడా అడ్వాంటేజ్గా యాడ్ అనేది అవుతుంది. అలా కాకుండా ప్రైవేట్ కాలేజ్ చూసుకున్నట్టయితే 25,000 అలా ఫీజు అయితే ఉంటుంది. అది కాకుండా మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు మేబీ మనకు ఫీజు అనేది ఎక్కువగా చెప్పొచ్చు. మనకు 30,000 చెప్పొచ్చు, 40 చెప్పొచ్చు, 50 చెప్పొచ్చు పర్ ఇయర్కి. అది డెఫినెట్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళడమే మోస్ట్లీ మనకు చాలా వరకు అడ్వాంటేజ్ అయితే ఉంటుందని కూడా మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా డిఫరెన్స్ అయితే ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అనేది ఒకసారి అయితే గమనించండి. వీలైనట్టయితే ఆ యొక్క వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.